తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అన్నాం. రాజకీయ పార్టీలకే అలవాట్లేదు. అలా రిపోర్టింగ్ చేయడం పేపర్లకి చేత కాదు, టీవీలకి చేత కాదు, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా కుదరట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది తెలుగుదేశం నాయకుల మీద అరెస్టులు చేసింది. అట్లాగే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసింది. మరొక వైపున ఎవరైతే ఏది పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి వాటిలో దేన్ని నేను సమర్థించాల, ఎప్పటికప్పుడు ఖండించా. అది తప్పు, అహంకారపూరితమైనటువంటి అధికార మదంతో చేసినట్టు అవుతుంది, ఈ ధోరణి కరెక్ట్ కాదు అన్నటువంటి. అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో మంచి చెడు రెండింటిని ఎప్పటికప్పుడు మాట్లాడుకున్నాం. ఆ రోజున అదంతా తప్పు, అయ్యయ్యో అన్యాయము, ఇట్లా అరెస్టులు చేయడం ఏంటి అన్యాయం అన్నటువంటి వాళ్ళే ఇవాళ రోజున వంశీని అరెస్ట్ చేస్తేనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేస్తేనో, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తేనో తప్పేం లేదంటున్నారు. ఏది జెన్యూనిటీ? అదే ఇదే? ఇక ఆడవాళ్ళ విషయంలోకి వస్తే, గతంలో ఒక అంబటి రాంబాబు, ఒక అవంతి శ్రీనివాసు, ఓ గోరంట్ల మాధవ్, ఓ పృథ్వీరాజు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది తప్పు అని ట్రోల్ చేశారు, నిలదీశారు. తప్పే లేదు, అది వ్యక్తిగత జీవితమే. అప్పుడు ఆ వ్యక్తిగత జీవితం ఇట్లా రోడ్డును పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆడదే అని అప్పుడు నేను ప్రొజెక్ట్ చేశాను. అదే సందర్భంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇది కిరణ్ రాయల్ ఇష్యూను లేకపోతే మరొక ఇష్యూను వచ్చినప్పుడు సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే మన వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు, ఎదుటి వాళ్ళు ఏం చేసినా తప్పే అన్నప్పుడు జెన్యూనిటీ వస్తుందా? రాజకీయం అదే కోరుకునేటటువంటిది. అలాగే అప్పట్లో ధరలు పెరిగినప్పుడు నిలదీసిన వాళ్ళు ఇప్పుడు ధరలు పెరుగుతుంటే తప్పు లేదంటారు. కరెంటు ఛార్జీలు అప్పుడు పెరిగినాయి అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడంలో తప్పలేదు అంటారు. ఇట్లాంటి యాక్సెప్టబులా? అన్నిటి పరిష్కరిస్తామని వచ్చినప్పుడు మారకపోతే అదే సందర్భంలో ఇటు వీళ్ళు ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతుంటారు. వైసీపీ వాళ్ళు ఆ రోజున అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు. ఇవాళకి దానికి సంబంధించి వీళ్ళ దగ్గర సంజాయిషీ లేదు. కేవలం సమాజం అంటే డెమోక్రసీ అన్నటువంటి దాంట్లో మంచిని మంచిగా, చెడుని చెడుగా ప్రజలు, మీడియా మాట్లాడితే అప్పుడు మిగతా వాళ్ళు దారికి వస్తారు. ప్రజలలో ఈ మార్పు సోషల్ మీడియా ద్వారా రావాలి, మీడియాలో నిజాయితీతో కూడింది ఉండాలి. ఈ రెండు లేకపోతే అస్తవ్యస్తమైనటువంటి రాజకీయాన్ని చూస్తాం.